ఈ వీడియో నేను శుక్రవారం అయితే క్యాప్చర్ చేసిందండి. తెల్లారితే శనివారం 7 శనివారాల వ్రతంలో 7వ రోజు చివరి రోజు అయితే నేను పూజ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ముందు రోజు అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంట్లో పీఠం పెట్టుకుంటాం కదండి, స్వామివారికి అయితే తులసి మాలను అయితే రెడీ చేస్తున్నాను. అలాగే మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా, అక్కడ స్వామివారికి కూడా పెద్ద మాల అయితే రెడీ చేద్దామని తులసి ఆకులను కొంచెం ఎక్కువే కోసుకొచ్చుకున్నానండి. అయితే ఈ శనివారాల వ్రతంలో నాతో సహా చాలామంది కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటామండి, తెలిసి తెలియక. అందుకనే నేను ఆ తప్పులు చేయకూడదని చెప్పేసి ముందు రోజే బ్రాహ్మణుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. వెళ్ళి ఈ సప్త శనివారాల వ్రతంలో ఇట్లా చేసుకున్నానండి. లాస్ట్ రోజు చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకోవాలి ఏంటనే అయితే బ్రాహ్మణుని అయితే అడిగానండి. అయితే పూజారి గారు వచ్చేసి మీరు 6 రోజుల వ్రతం ఎలా చేసుకున్నారో అలాగే చేసుకొని పూజ అయిన అనంతరం గుడికి అయితే రావాలని చెప్పారు. అంటే మనము చాలా వీడియోస్లో నేనైతే చూశాను, ఈవినింగ్ అయితే వెళ్తున్నారండి టెంపుల్స్కి వచ్చేసి. అట్లా ఈవినింగ్ రావాలండి, మార్నింగ్ రావాలని అడిగితే పూజారి గారిని మార్నింగే రావాలని చెప్పారండి. అంటే ఇంట్లో మనం దీపారాధన చేస్తాం కదా, దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ 7 ప్రదక్షిణాలు అనేవి చేసి బ్రాహ్మణునికి స్వయం పాకం అండి వాళ్ళే రాసిస్తారు. ఆ స్వయం పాకం ఇచ్చి అక్కడ పూజ చేపించుకొని మనం ఇంటికి వచ్చిన తర్వాత తాంబూలం అనేది ఇవ్వాలని చెప్పారు. అయితే మనము దంపతులకు కూడా భోజనాల గురించి అడిగానండి. నేను అడిగితే 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ దంపతులకైతే భోజనాలు అయితే పెట్టాలని చెప్పారు. చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. 7 రకాల పళ్ళు పెట్టాలా, 7 రకాల పూలు పెట్టాలా, 7 కొబ్బరికాయలు కొట్టాలా అని చెప్పేసి ఇవి కూడా, ఈ డౌట్స్ని కూడా నేను పూజారి గారిని అడిగాను. ఏమీ అవసరం లేదని అయితే చెప్పారండి. ఈ సప్త శనివారాల వ్రతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ తులసి మాల అయితే చూసారు కదా, ఇది గుళ్ళో ఇవ్వడానికండి. వెంకటేశ్వర స్వామికి పెద్ద మాల అయితే కట్టుకున్నాను. ఇంతకుముందు రూమ్ అయితే చూసారు కదా ఎంత చిందరవందరగా ఉందో, ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే ఉందో. ఇక్కడే అండి నేను పూజ చేసుకున్నది, అందుకని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇలా క్లాత్ అయితే అరేంజ్ చేసుకున్నాను. మన సప్త శనివారాల వ్రతం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.